సో మీరు ఇంతకుముందు కీమోథెరపీ, రేడియోథెరపీ అన్నారు కదా! సో ఎవరైనా క్యాన్సర్ స్టేజెస్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ ట్రీట్మెంట్ అంటే మనం కీమోథెరపీ అని వింటాం. ఆ ట్రీట్మెంట్ గో త్రూ అవుతున్నప్పుడు అంతసేపు వాళ్ళకి హెయిర్ లాస్ ఉంటది. అంటే మనకి చుట్టుపక్కల ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే తెలీదు. సోనాలి బింద్రే హీరోయిన్, ఇట్లా యువరాజ్ సింగ్ క్రికెటర్ ఇట్లాంటి వాళ్ళకైతే మనకు అర్థమవుతది. అరే! క్యాన్సర్ వల్ల ఎందుకు హెయిర్ లాస్ అవుతుంది అని. సో ఇప్పుడు మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఎందుకు అవుతది క్యాన్సర్ వల్ల హెయిర్ లాస్ కీమోథెరపీ చేసుకుంటూ ఉంటే? రైట్. అంటే హెయిర్ లాస్ అనేటువంటిది కీమోథెరపీకి సైడ్ ఎఫెక్ట్. హ్మ్. సో, అంటే కీమోథెరపీలో ఎందుకు హెయిర్ లాస్ అవుతుందని కూడా మీరు అడగొచ్చు. అదే. కీమోథెరపీ ఏంటంటే డ్రగ్స్ బేసికల్‌గా ర్యాపిడ్‌గా డివైడ్ అయ్యే కణాలని చంపుతుంది. హ్మ్. కీమోథెరపీ డ్రగ్స్ ఏం చేస్తున్నాయి? ఏ కణాలైతే ఫాస్ట్‌గా డివైడ్ అవుతున్నాయో వాటిని చంపుతున్నాయి. ఓకే. సెల్ సైకిల్‌ని అరెస్ట్ చేస్తుంది మెడిసిన్. దాని పర్పస్ అది బేసిక్‌గా. ఆ! సో, ఇప్పుడు ఇది ట్యూమరు కణాలు మాత్రమే ఇవి అని దానికి డిస్క్రిమినేషన్ ఉండదు. ఇప్పుడు హెయిర్ అనేది కూడా ఫాస్ట్ గ్రోయింగ్ సెల్స్. బక్కల్ మ్యూకోసా ఉంది, లేకుంటే ఇంటెస్టైన్‌లో ఎపిథీలియం ఒక లేయర్ ఉంటుంది. మ్యూకోసా అంటాం. అంటే ఒక లేయర్ మనకి ఇంటెస్టైన్ అంతా కూడా కవర్ చేస్తే ఒక తొడుగు అనమాట అది. సో, ఆ సెల్స్ ఎవ్రీ 48 అవర్స్ రీప్లేస్ అవుతుంటాయి మనకు నార్మల్‌గా. సో, ఫాస్ట్‌గా డివైడ్ అయ్యే కణాలు అవి. అందుకే డయేరియా ఎక్కువ వస్తుంది కొంతమందికి. హెయిర్ లాస్ కీమో చేస్తూ డైరీ చాలా కొన్ని మెడిసిన్స్‌లో డైరియా ఎక్కువ వస్తుంటుంది. సో, హెయిర్ లాస్ ఎందుకంటే హెయిర్ ఫాస్ట్ డివైడింగ్ సెల్స్ అవి. సో, కాబట్టి డిస్క్రిమినేషన్ ఉండదు దాంట్లో. బేసిక్‌గా కొత్త సెల్స్ రానికుండా హెయిర్‌ని చంపేస్తున్నాం. కీమో చంపేస్తుంది కాబట్టి ఉన్న హెయిర్ పడిపోతుంది. ఫాస్ట్‌గా డివైడ్ అయ్యే సెల్స్ బాడీలో ఎక్కడుంటే అవన్నీ కూడా చనిపోతాయి. సో, కొలాటరల్ డ్యామేజ్ ఇది. రెండు సైడ్. ఇది కొలాటరల్ డ్యామేజ్ ఇది. క్యాన్సర్‌కి అది ఎఫెక్ట్ అవుతున్న క్యాన్సర్ కణాలు ఎక్కడైతే డివైడ్ అవుతాయో అక్కడ కూడా మిగతా పార్ట్‌లో కూడా ఎక్కడైతే ఫాస్ట్‌గా డివైడ్ అవుతున్నాయో వాటిని కూడా అది కొలాటరల్‌గా డ్యామేజ్ చేస్తుంది. సో, అందుకు హెయిర్ లాస్. బట్ ఒకటి ద మెసేజ్ మనకి మన వ్యూవర్స్‌కి రియల్ మెసేజ్ ఇవ్వాలి ఇప్పుడు. ఏంటంటే హెయిర్ లాస్ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ హెయిర్ లాస్. ప్లీజ్. అంటే చాలామంది ఎంతసేపు మన మైండ్‌లో ఏముంటది, ఇంకా జుట్టు ఊడిపోయి ఒక బాల్డ్ ఇది మొత్తం అసలు ఐబ్రోస్ లేకుండా ఒక నెగెటివ్ ఒక ఇమేజ్‌ని క్యారీ చేస్తాం. వన్స్ యూ ఫినిష్ ద ట్రీట్మెంట్ వితిన్ 3 మంత్స్ నార్మల్ హెయిర్ వచ్చేస్తుంది. ఎందుకంటే అప్పుడు స్టాప్ చేయట్లేదు. మెడిసిన్ ఇవ్వట్లేదు కదా. మెడిసిన్ ఇచ్చినప్పుడు మాత్రం పడుతుంది. మెడిసిన్ స్టాప్ చేశాక నార్మల్ హెయిర్ గ్రో అవుతుంది. సో, ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ డ్యామేజ్. చాలామంది అది కూడా అపోహ, నాకు జుట్టుకి రాదు, నా పని ఇంతే, ఇట్లా ఉండే దానికోసం కూడా భయపడి తీసుకోరు చాలామంది. ట్రీట్మెంట్ కూడా మానేస్తారు దానివల్ల కూడా భయపడి. సో, ఇట్ ఈస్ రివర్సిబుల్. ఇది పూర్తిగా రివర్స్ చేయొచ్చు.